హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను పికి కార్డ్ రీడింగ్ చేస్తున్నానండి. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! సో మీరు ఏదో ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి సాత్విక గుణాలు, సెకండ్ వన్ వచ్చి రాజస గుణాలు, థర్డ్ వన్ వచ్చి తామస గుణాలు అనమాట. ఇక్కడ నేను ఆ గుణాలకి సంబంధించిన రాశులు కూడా ఇచ్చాను. క్యాన్సర్, కర్కాటక రాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి. సో మీకు రాశులు తెలిస్తే రాశుల వయసు మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు రాశులు తెలియదండి బట్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అంటే కర్కాటకం అంటే జూన్ 21 నుంచి జూన్ 22 లోపల పుట్టిన వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే సింహరాశి జూలై 23 నుంచి ఆగస్ట్ 22. ధనస్సు రాశి నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21. మీనరాశి అంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 లోపల పుట్టింటే వాళ్ళు మీనరాశి అవుతుంది. సో మీకు గ్రీన్ కలర్ రెజొనేట్ అయితే అప్పుడు మీరు పైల్ 1 కార్డ్ పిక్ చేసుకోవచ్చు. సో ఇది పైల్ 1 గురించి అండి. సో మీకు ఇక్కడ సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు, మీకు సరిగ్గా కనిపించట్లేదండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. పైల్ 1కి ఏ రాశులు అండ్ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టే వాళ్ళ రాశులు ఏంటి. సో పైల్ 1కి డైరెక్ట్గా మీకు గ్రీన్ కలర్ రెజొనేట్ అయింది అంటే అక్కడ టైం స్టాంప్ కూడా మెన్షన్ చేస్తాను. యూ కెన్ జంప్ డైరెక్ట్లీ టు ది పైల్ 1 రీడింగ్. ఓకే, సో పైల్ 1 గురించి మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు రాజస గుణాలు అంటే మీకు రెడ్ కలర్ మీకు రెజొనేట్ అయింది అంటే యూ కెన్ చూస్ పైల్ 2 రీడింగ్. అలాగే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, తులరాశి దీనికి సంబంధించిన వాళ్ళండి. సో మేషరాశి అంటే మార్చి 21 టు ఏప్రిల్ 19. వృషభ రాశి ఏప్రిల్ 28 నుంచి మే 28. మిథున రాశి మే 21 టు జూన్ 28. తులరాశి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22. ఇది పైల్ 2 రీడింగ్. సో మీకు ఇది రెజొనేట్ అయితే ఇది చూడొచ్చు. లేదు అంటే మీకు ఆల్రెడీ రాశులు తెలుసు బట్ మీ మీ సన్ సైన్ వచ్చి డిఫరెంట్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి డిఫరెంట్ అంటే సో మీ 2 పైల్ రీడింగ్ చూస్ చేసుకోవచ్చు. బట్ నేను రీడ్ చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ చూస్తాను కదా. సో అప్పుడు మీ ఫీలింగ్స్ ఏదైతే రెజొనేట్ అయిందో అప్పుడు ఆ పైల్ మీరు కంటిన్యూ చేయొచ్చు. సో మీరు ఏ పైల్ కావాలంటే అన్ని పైల్స్ ట్రై చేయండి. మీ ఫీలింగ్స్ ముఖ్యంగా రెజొనేట్ అయ్యాయి అంటేనే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దట్ పైల్ రీడింగ్. సో థర్డ్ వన్ వచ్చి బ్లాక్ కలర్ అనమాట ఇది. సో దిస్ ఈస్ ద బ్లాక్ కలర్ అండ్ తామస సైన్స్ వీళ్ళు కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. సో ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను. ఏ రాశికి సంబంధించిన వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేది కూడా. సో ప్లీజ్ చూస్ ఇట్ అండ్ పిక్ ఎ కార్డ్. ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి. పిక్ ఎ కార్డు. సో మీకు ఫీలింగ్స్ రెజొనేట్ అయితేనే చూసుకోండి. సో నేను ఇప్పుడు పైల్ 1 రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఈరోజు తీసుకునే రీడింగ్ ఎలా వస్తే అలా తీసుకుంటానండి. మీరు మీ పార్ట్నర్ కోసం సఫర్ అవుతున్నారు అంటే సో నేను ఆ విధంగా రీడ్ చేస్తాను. లేదా మీ గోల్ గురించి మీరు నాకు రీడింగ్ ఎలా వస్తే అలా కంటిన్యూ అవుతాను. ఓకే, నేను ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూస్తాను. ఫర్ సాత్విక గుణాస్ క్యాన్సర్, లియో, సాజిటేరియస్, స్పైసెస్, కర్కాటకం, సింహం, ధనస్సు, మీనం అండ్ గ్రీన్ కలర్. ఓకే, యా యూనివర్స్ చెప్పండి పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 1 వ్యూవర్స్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 1 వ్యూవర్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ప్రొవైడ్ మీ ద పైల్ 1 వ్యూవర్స్ ఫీలింగ్స్. టేకింగ్ 3 కార్డ్స్. మీరు దేని గురించో మీకు ఒక ఐడియా వచ్చిందంటే మీ ప్యాషన్ ఫాలో అవ్వడానికి. సో మీకు వచ్చిన ఐడియా కోసం మీరు ఉన్నది వదిలిపెట్టుకోలేరు, మీరు కోరుకున్న దాన్ని కూడా వదిలిపెట్టుకోలేరు. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో మీ పాస్ట్లో సంథింగ్ ఏదో జరిగింది, సో అదే మీకు గుర్తొస్తుంది. సో మీరు దాన్ని పొందడానికి మీకు ఒక ఆలోచన అయితే వచ్చింది. సో మీరు ప్రస్తుతానికి ఒక మంచి ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సంథింగ్ పాస్ట్లో మీ పర్సన్ని కానీ ఒక థింగ్ కానీ మీరు పోగొట్టుకున్నది చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. సో వాట్ ఈస్ దట్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క ప్యాషన్ ఏంటి, వాళ్ళకు
ఏం దారి దొరికింది? ఓకే. మీరేదో పోగొట్టుకున్నారండి. మీరు ఉన్నవానికన్నా మీరు ఏదైతే పోగొట్టుకున్నారో సో దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. సో మీ మైండ్‌లో 24/అవర్స్ మీకు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కానీ అంటే మీరు మనసులోనే ఉంది, ఆ ప్రేమ అంతా మనసులోనే ఉంది. యు ఆర్ నాట్ విల్లింగ్ టు షో యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు, అందుకని మీరు పూర్తిగా వదిలేసుకోలేకపోతున్నారు. బట్ కానీ వాళ్ళని కోరుకోవటానికి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవట్లేదనమాట. ఓకే. మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు, బట్ వాళ్ళని పోగొట్టుకోకూడదు. సో ఆ విధంగా ఉన్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద 6 ఆఫ్ కప్స్. మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారనమాట, మీ పర్సన్ని. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎక్కువగా కప్స్ కూడా వచ్చాయి కాబట్టి మీరు ఎమోషనల్గానే ఉన్నారు. మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ పర్సన్ని మర్చిపోవాలి అనుకుంటున్నా కూడా మీరు ఆ పర్సన్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఓకే. పాస్ట్ని గుర్తు చేసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఓకే, మీకు ఆ పర్సన్ మీద చాలా ప్యాషన్ ఉంది. నాట్ ఓన్లీ ఏ ప్యాషన్, లవ్ కూడా ఉందన్నమాట. సో ప్యాషన్ ఉంది, లవ్ ఉంది. సో ప్యాషన్ కన్నా లవ్ ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఫోర్ కార్డ్స్ ప్రేమ కనిపిస్తుంది, ఓన్లీ 2 కార్డ్స్ వచ్చి ప్యాషన్ అనమాట. సో ప్రేమ ఎక్కువగా ఉంది, లాస్ ఎక్కువగా ఉంది, గుర్తు ఎక్కువగా ఉంది. సో మీది ఎమోషనల్గా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు కాబట్టి నేను అంటే మీ పార్ట్నర్నే మీరు మిస్ అవుతున్నారు అని నాకు నాకు అలా అనిపిస్తుంది. నా ఇంట్యూషన్ వచ్చి మీరు మీ పార్ట్నర్ని ఎక్కువగా మిస్ అవుతున్నారు. సో మీకు ఏం జరిగింది, సో దాన్ని బేస్ చేసుకొని మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీకు రీయూనియన్ ఉందా, అది చూస్తాను పైల్ 1 వ్యూవర్స్. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మై పైల్ 1 వ్యూవర్స్ పాస్ట్. మా పైల్ 1 వ్యూవర్స్కి పాస్ట్లో ఏం జరిగింది, ప్లీజ్ క్లారిఫై మీ. కొంచెం క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్లీజ్ గివ్ మీ what has happened, please give me the few cards for what has happened to my pile 1 viewers. మా pile 1 viewers కి పాస్ట్లో ఏం జరిగిందో అని చెప్పడం అని క్లియర్ స్టోరీని నాకు ప్లీజ్ అర్థమయ్యేలాగా చూపించండి. ఓకే. మీ స్టోరీ ది నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. మీ పర్సన్ పట్ల మీరు చాలా ప్యాషనేట్గా ఉన్నారు, బట్ మీరే స్టక్ అయిపోయి ఉన్నారంట. ప్రేమ ఉంది మీకు, బట్ మీ స్టోరీ అనేది స్టక్ అయిపోయింది, మీరేం తేల్చుకోలేకపోయారు. ఓకే. మీ పాస్ట్లో మీరిద్దరికి సోల్ మేట్స్ లాగా మీరిద్దరు సోల్ మేట్స్ లాగా ఉన్నారనమాట. యూ బోత్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ అట్రాక్షన్ టువర్డ్స్ ఈచ్ అదర్. మీ ఇద్దరి మధ్య చాలా మంచి అట్రాక్షన్ ఉంది, చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. కానీ మీ మనసులో ఏదో ఒక డౌట్ ఏర్పడింది మీ పర్సన్ మీద, అందుకని స్టక్ అయిపోయినారు ఈ రిలేషన్షిప్లో. ఓకే. ప్లీజ్ క్లారిఫై మీ ద నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. మీ పర్సన్తో చాలా మంచి రిలేషన్ ఉండింది పాస్ట్లో మీకు. ప్లీజ్ క్లారిఫై మీ ద హ్యాంగ్డ్ మ్యాన్. అప్పుడు మీ పాస్ట్లో ఏం జరిగింది అంటే అప్పుడు మీరు మనసులోనే పెట్టుకున్నారు, ఎక్కువగా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకే. ప్లీజ్ క్లారిఫై మీ ద 2 ఆఫ్ కప్స్. మీరు చాలా ఇండిపెండెంట్గా ఉన్నారనమాట. మీది మంచి స్ట్రాంగ్ రిలేషనే అయినా కూడా మీ స్ట్రాంగ్ రిలేషన్ అయినా కూడా మీకు అర్థమైంది మీ పర్సన్ది మీరు చాలా స్ట్రాంగ్ రిలేషన్, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మీకు తెలుసు. కానీ మీరు స్టక్ అయి ఉండిపోయారనమాట. స్టక్ అయి ఉండిపోయి మీ ఫీలింగ్స్ని అప్పుడు కూడా మీ పర్సన్తో చెప్పలేదు. దీన్ని బేస్ చేసుకొని చూస్తుంటే మీరు సపరేషన్లో కూడా లేరు, పాస్ట్లో కూడా బాగానే ఉంది, అట్ ప్రెజెంట్ మీరు లాస్ అయినట్లు. అంటే మీరు చెప్పకపోవడం వల్ల, మీరు ఆ పర్సన్కి మీరు ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీరు మీ పర్సన్ని కోల్పోతారేమో అనే అనుమానం ఉందన్నమాట. మీ పాస్ట్ కూడా బాగానే ఉందండి. దెర్ ఈస్ నో ఇష్యూ ఇన్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్లో ఏమీ లేదు, కానీ మీకే అనుమానాలు ఉన్నాయి. పాస్ట్లో మీకు ఏమీ జరగలేదు, నాకు తెలిసినంత వరకు మీ పాస్ట్లో ఏమీ జరగలేదు.
విల్ సీ. లేకపోతే సమ్ టైమ్స్ టూ ఆఫ్ కప్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సమ్ అదర్ పర్సన్ కూడా ఉన్నారు మీ పార్ట్నర్ లైఫ్లో. ఇంకొక పర్సన్ ఉన్నారు మీ పార్ట్నర్ లైఫ్లో, వేరే పర్సన్ అనమాట. టూ ఆఫ్ కప్స్ ఇట్ విల్ ఆల్సో రిప్రజెంట్ ఇంకొక మనిషి ఉన్నాడు అని మీరు అనుమానపడుతున్నారు మీ పర్సన్ని. సో మీరు మీ పర్సన్ని అనుమానించి మీరు స్టక్ అయిపోయి మీ రిలేషన్షిప్ అయిపోయింది అని అట్ ప్రెజెంట్ అనుకుంటున్నారు. సో ఈ పైల్ వన్ రీడింగ్లో చూస్తూ ఉంటే మీరు అంత సపరేషన్లో లేరు, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు అండ్ మీరు మీ పర్సన్ని అనుమానిస్తున్నారు అంతే. సో మీ 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 రిలేషన్షిప్ అయిపోయింది అనుకుంటున్నారు. మీరు నాకు తెలిసినంత వరకు మీరు సపరేషన్లో కన్నా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. అంటే అంత మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేదు. ఓకే, యూనివర్స్ చెప్పండి మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఏమనుకుంటున్నాడు అట్ ప్రెజెంట్, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ వన్ వ్యూవర్స్, ఫీలింగ్స్ ఆఫ్ పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్. పైల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి నాకు. పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో మీ పార్ట్నరు మీరు ఇంకా మీరేమీ వర్కౌట్ చేయట్లేదు, మీరే వర్కౌట్ చేశారు, మీకు డౌట్ పడుతున్నారు అని. మీ పార్ట్నరే వర్కౌట్ చేస్తున్నారు మీ గురించి, మీ పార్ట్నరే ఇంకా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నట్లున్నారు. మీ పార్ట్నరు చెప్తాను ఇంకో కార్డు. ఓకే, మీ పార్ట్నర్ 9 of Wands. ఓకే, ఈజ్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్. కొంచెం డౌట్, తను కూడా మిమ్మల్ని మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలి అంటే ఒక బౌండరీస్ ఏర్పరచుకొని కూర్చున్నాడు. నాకు వరల్డ్ కార్డ్ వచ్చినప్పుడే అర్థమైంది. తను 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 గ్రౌండ్ వర్క్ చేయాలి అనుకుంటున్నాడు. ప్లీజ్ క్లారిఫై మీది పేజ్ ఆఫ్ పెంటకల్స్. పేజ్ ఆఫ్ పెంటకల్స్ని క్లారిఫై చేయండి. ఇట్స్ ఏ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్. సో సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ అంటే మీ మీద వర్కౌట్ చేయటము చాలా కష్టం అని అనుకుంటున్నాడు. ప్లీజ్ క్లారిఫై మీది వరల్డ్ కార్డ్, ది టెంపరెన్స్ కార్డ్ అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటున్నాడు. ప్లీజ్ క్లారిఫై మీది 9 of Wands. ఓకే, దట్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే సో బేస్డ్ ఆన్ దిస్ మీ స్టోరీ ఏంటి అంటే మీ పాస్ట్లో కూడా ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని వచ్చింది. మీ ఇద్దరి మైండ్లో ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారండి మీరిద్దరు. ఆ స్ట్రాంగ్ డెసిషన్ వల్ల మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అంత బాగాలేదు, ఇంతకు ముందు ఉన్న విధంగా ఇప్పుడు లేదు. ఆ స్ట్రాంగ్ డెసిషన్ ఏంటి అంటే మీ ఇద్దరు ఒక డెసిషన్కి అయితే వచ్చారు. అంటే మనం ఇద్దరము నిజంగా అంటే సోల్మేట్సా కాదా అది ప్రూవ్ చేసుకోవాలంటే మనము కొన్ని కండిషన్స్లో ఉండాలి. సో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతే మనం కమ్యూనికేట్ చేసుకోవాలి అని మీరు సంథింగ్ ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు మీరిద్దరు. కానీ పాస్ట్లో అంత డ్రాస్టిక్గా ఏం జరగలేదు, కానీ మీకు మీరందుకే మీరే ఒకరి మీద ఒకరి అనుమానంతో కమ్యూనికేషన్స్ అనేవి తగ్గిపోయాయి అన్నమాట. అందుకని మీ పర్సనల్ ఫీలింగ్స్ కూడా తను ఒక బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారు. ఎందుకంటే నేను కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అని ఉన్నారు, మీ పర్సన్ కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు అని ఉన్నారు. మీ పర్సన్ని మనీ కోసమైనా తనని బౌండరీస్ ఏర్పరచుకొని ఉండాలి. లేకపోతే మీరే మనీ మైండెడ్ పర్సన్ అనుకొని మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారనమాట. సో ఇక్కడ టోటల్ స్టోరీ ఏంటి అంటే మీరు మనీ మైండెడ్ పర్సన్ అని మీ పర్సన్ మనీ ఎర్న్ చేసే మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. సో దానికోసము అది చాలా కష్టము. సో దానికి ఎలా అయినా ట్రై చేయాలి. సో మీకోసము తను సాధించిన తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నారో, కావాలి అనుకుంటున్నారో అది సాధించి మీ దగ్గరికి వచ్చి ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు కూడా మీ పర్సన్కి అప్రోచ్ అవ్వాలి అంటే అది కూడా కష్టమే. నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు, మీ పర్సనే మీతో మాట్లాడాలని ఇద్దరు ఒకే విధంగా ఆలోచిస్తున్నారండి. సో దీన్ని బట్టి చూస్తుంటే మీరిద్దరూ ఒకే విధంగా యు బోత్ ఆర్ మిరరింగ్ ఈచ్ అదర్. మీరిద్దరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, కానీ ఒకరి మీద ఒకరు
రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. నేను వెళ్ళకూడదు, తనే మాట్లాడాలి అనుకుంటున్నాడు. మీరు ఎలా అనుకుంటున్నారు, మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరు అనుమానాలు ఉన్నాయి. మీరేమో మనీ మైండెడ్ పర్సన్ అనుకుంటూ, మీ పర్సన్ మిమ్మల్ని మనీ మైండెడ్ పర్సన్ అనుకుంటూ ఉంటే, మీరేమో మీ పర్సన్కి ఇంకొకరు ఎవరో ఉన్నారు అనుకుంటున్నారు. సో అదే అండి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే. సో ఫీలింగ్స్ అయితే అయిపోయాయి. మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏమున్నాయో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఇంటెన్షన్స్ ఆఫ్ మై పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్. మా పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటో చెప్పండి. ఇంటెన్షన్స్ వచ్చి మీరు బయటికి చెప్పట్లేదు, మీరు మీరే బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బట్ మనసులో అయితే ఇష్టం ఉంది అని అనుకుంటున్నారు. లేదంటే మీరు మనీ మైండెడ్ అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, ఇంటెన్షన్స్ వాళ్ళు కూడా మీ ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళు కూడా మిమ్మల్ని కోల్పోయాను, ఏదో సంథింగ్ మిమ్మల్ని అనుమానించి ఇంత ముందులాగా ఇప్పుడు కమ్యూనికేషన్స్ లేవు, సంథింగ్ దే లాస్ట్ అని ఫీల్ అవుతున్నారు. సో ఇంటెన్షన్స్ టైం వచ్చినప్పుడు టైమే మన ఇద్దరిని గడుపుతుంది అనుకుంటున్నారు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మీకోసం తను వెయిట్ చేస్తున్నాడు. మీరు ఇప్పటి నుంచి కాదు, చాలా మంత్స్ అయింది. ఓకే, చాలా ఇయర్స్ అయింది. అట్లీస్ట్ 7 years అన్నా అయిండొచ్చు మీరు దూరం అయ్యి. 7 years 7 months. సో రిలేటెడ్ టు 7 నెంబర్ అనమాట. ప్లీజ్ క్లారిఫై మీ ద 4 of Pentacles. చాలు, తను కూడా మిమ్మల్ని ఇంటెన్షన్స్ అంటే మీరు మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంతకు ముందులాగా లేరు అని తను అబ్సెసివ్గా ఫీల్ అయిపోతున్నారనమాట మీ గురించి ఆలోచిస్తూ. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 of Cups. ఇది కూడా సేమ్ అలాగే అనమాట. సో ఇతను మీరు లాస్ట్ అయినారు, ఈమె మిమ్మల్ని లాస్ట్ అయింది, మీరు మిస్ అయిపోతున్నారు అని ఫీల్ అవుతూనే వాళ్ళు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే మీరు పూర్తిగా దూరం అయిపోతారు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ నేనే వెళ్తే ఇది వర్కౌట్ కాదేమో అని వాళ్ళందుకే వాళ్ళే సప్రెస్ చేసుకుంటున్నారు వాళ్ళ ఎమోషన్స్ని. ప్లీజ్ క్లారిఫై మీ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, సో మీరిద్దరు లవర్స్ అని మీ పార్ట్నర్కి స్ట్రాంగ్ ఫీలింగ్, అందుకనే తన ఇంటెన్షన్ వచ్చి కాలమే మిమ్మల్ని కలపాలి అని, వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ కాలం మిమ్మల్ని కలపాలి అని. సో ఇంటెన్షన్స్ అయితే మంచిగానే ఉన్నాయండి, ఇంటెన్షన్స్ బ్యాడ్గా అయితే ఏమి లేవు. దే హ్యావ్ వెరీ ప్యూర్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ యూ. యూనివర్స్ చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకుంటాడా? కాలమే కలపాలి అని అనుకుంటున్నాడు, బట్ రీసెంట్ ఫ్యూచర్లో ఇమీడియట్గా ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకుంటాడా మా పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్? చెప్పండి, మా పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్? మా పైల్ వన్ వ్యూవర్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటారండి. 10 of Cups. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీతో ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ మీద చాలా ప్రేమ ఉంది. ఓకే, కానీ జగుల్ అవుతున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of Cups. వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. 10 of Cups క్లారిఫికేషన్. వాళ్ళకు మీ మీదే ఆలోచన, ఏం చేస్తున్నా మీ గురించే థింకింగ్ అనమాట. ఏం చేసినా మీ ఆలోచనలే ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ ది క్వీన్ ఆఫ్ కప్స్. సన్. సో మీరే తన సన్షైన్ అనుకుంటున్నారు. వై దే ఆర్ జగ్లింగ్? ప్లీజ్ క్లారిఫై మీ. ఓకే, మీ వాళ్ళు ఎందుకు జగిల్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారేమో అని జగిల్ అవుతున్నారు. బట్ ఇది నెక్స్ట్ యాక్షన్ కోసము వస్తున్న నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అడిగినప్పుడు ఈ కార్డ్ వచ్చింది కాబట్టి దే ఆర్ కాంటాక్టింగ్ థర్డ్ పర్సన్స్ అనమాట. సో మిమ్మల్ని కలవడం కోసము ఎవరిని కాంటాక్ట్ అయితే బెటరు అని ఆలోచిస్తున్నారనమాట. అంటే డైరెక్ట్గా ఆ పర్సన్ మీతో మాట్లాడకపోవచ్చు, మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలవాలి అని వాళ్ళు ఎవరైతే బెస్ట్, ఆ మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైతే బెస్ట్, ఎవరైతే మమ్మల్ని ఇద్దరిని బాగా కలుపుతారు, సో అలా ఆలోచిస్తున్నాడు. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నాడండి. హీ సర్చింగ్ ఫర్ మ్యూచువల్ ఫ్రెండ్స్. ఓకే, మ్యూచువల్ ఫ్రెండ్స్ కోసము సర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ ఎంత పాసిబుల్గా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నా కూడా ఎంత పాసిబుల్గా మీ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు ఎప్పట్లోగా అనేది అడుగుదాం. యూనివర్స్ చెప్పండి,
ఏ టైంకంతా ప్లీజ్ గివ్ మీ ఏ నంబర్, ఏ టైంకంతా మా ఫైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారు మా ఫైల్ 1 వ్యూవర్స్ని కలవటానికి. ప్లీజ్ గివ్ మీ వన్ ఆఫ్ ది టైం ఫ్రేమ్, ఒక టైం ఫ్రేమ్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ వన్ టైం ఫ్రేమ్. Yeah, Queen of Cups, there is no time here. Please give me one time. 4 of Cups. 4 వచ్చింది కాబట్టి 4 days, 4 weeks, 4 months. కంపల్సరీగా 4 రిలేటెడ్ నంబర్ వచ్చిన టైం ఫ్రేమ్తో మీరు కలుసుకుంటారండి. 4 days అన్నా, 4 weeks అన్నా, 4 months అన్నా, లేకపోతే 4th, ఇది మే కదా, సో జూన్ 4th, సో లేకుంటే లేదు అంటే అలాగా యాడ్ చేస్తే 4 వచ్చే విధంగా జూన్ 13th అలా ఆ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్గా రాకపోయినా దే విల్ కాంటాక్ట్ యూ దేర్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇది అండి మీ రీడింగ్ అయితే ఇది. సో పైల్ 1 వ్యూవర్స్ మీ రీడింగ్. పైల్ 1 వ్యూవర్స్ మీకు మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాము. ఓకే, మీ పార్ట్నర్ నుంచి మీ పార్ట్నర్ మీకు ఏ మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారో, ఇన్ కేస్ మీకు పైల్ 1 రీడింగ్ రెజొనేట్ అయింది అంటే యూ కెన్ చెక్ దిస్ మెసేజెస్. ఓకే, ఎవ్రీ మూమెంట్ స్పెంట్ విత్ యూ ఈజ్ ప్రీషియస్ ఫర్ మీ అంటున్నారు మీ పర్సన్. Okay, I will check 2 more cards. Okay, padakledandi, I will take one. You failed to keep a balance between your parents and me. Okay, మీ పేరెంట్స్కి తర్వాత మీ పార్ట్నర్కి బ్యాలెన్స్ పెట్టలేదు అని తను చెప్తున్నాడండి. సంథింగ్ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నట్లుంది మీకు. ఓకే, ఐ విష్ ఐ కుడ్ ట్రీట్ యూ బెటర్. నేను ఇంకా బెటర్ చేసింటే బాగుండేది అని అనుకుంటున్నాడు. యూ టచ్డ్ మై హార్ట్. మీరు మీ పర్సన్ హార్ట్ని టచ్ చేశారంట. సో ఇది అండి మీ పార్ట్నర్ మీకు ఇస్తున్న మెసేజెస్. ఓకే, నేను పైల్ 2 రీడింగ్ స్టార్ట్ చేస్తాను. పైల్ 2 రీడింగ్ వాళ్ళు రాజస గుణాలకి సంబంధించిన వాళ్ళు. అండ్ దేర్ కలర్ ఈస్ రెడ్ కలర్. వాళ్ళ కలర్ రెడ్ కలర్ అనమాట. మీరు ఏ కలర్ అయితే చూస్ చేసుకున్నారో రెడ్ కలర్ చూస్ చేసుకుంటే యూ కెన్ కంటిన్యూ విత్ వాచింగ్ పైల్ 2. వాళ్ళది మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, తులారాశి. లేదంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో పుట్టిన వాళ్ళు, లేకుంటే ఏప్రిల్ 20 నుంచి మే 20, మే 21 నుంచి జూన్ 20, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళందరూ ఈ పైల్ 2 రీడింగ్ చూడొచ్చు. సో నేను ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో చూస్తాను. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై పైల్ 2 వ్యూవర్స్. పైల్ 2 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 2 వ్యూవర్స్. పైల్ 2 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 2 వ్యూవర్స్. ఓకే, మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి. లైక్ పైల్ 1, మీ పర్సన్ మీకు మోసం చేశాడు అని అనుకుంటున్నారు. 1 more కార్డ్. ఓకే, మీ హార్ట్ బ్రేక్ చేశారు మీ పర్సన్. సో దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. మూడో వ్యక్తి ఉంది, మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 of Swords. ప్లీజ్ క్లారిఫై మీ ద 6 of Cups. మీ పర్సన్ అన్నా మీ నుంచి వాకౌట్ చేశారండి. సో అందుకనే మీ లైఫ్లో మీ పర్సన్ లేరు. మీ పర్సన్నే థింక్ చేస్తున్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద 7 of Swords. మీ పర్సన్ ఇట్లా మోసం చేశారు అని మీరు భరించలేకపోతున్నారు. అందుకనే మీ మనసులోనే ప్రేమ పెట్టుకొని బయటికి ఇంక ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద 3 of Swords.
మీ పర్సన్ మీ మీరు కాకుండా మల్టిపుల్ రిలేషన్స్తో ఉన్నారు, థర్డ్ పార్టీ ఉంది అనుకుని మీరు చాలా హర్ట్ అవుతున్నారనమాట. మీ పర్సన్ ఒక ప్లే బాయ్ అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకేనా? లేకపోతే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మంచిది కాదు. తను తను మీ పర్సన్ మిమ్మల్ని నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ ఇద్దరిని విడగొట్టేసింది అని మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారనమాట. సో ఇప్పుడు మీ పర్సన్ని కలుసుకోవాలి అన్నా కూడా మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. ఓకే, ఇదండి మీ ఫీలింగ్స్ ఇది రెజొనేట్ అయ్యాయి అంటే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ది పైల్ 2 రీడింగ్. సో ఇక్కడ చూస్తుంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అని మీరే వాకౌట్ చేసినట్లు అనిపిస్తోంది. సో ఇప్పుడు నేను మీ పాస్ట్ ఏంటో చూస్తాను. మీ పాస్ట్ కూడా రెజొనేట్ అయితే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ పైల్ 2 రీడింగ్. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 2 వ్యూవర్స్ యొక్క పాస్ట్ ఏంటి, వాళ్ళు ఎందుకు విడిపోయారు వాళ్ళ పర్సన్ నుంచి, వాట్ హ్యాపెండ్ బిట్వీన్ దెమ్, వాళ్ళకు ఏం జరిగింది, ప్లీజ్ షో మీ ద క్లియర్ పిక్చర్. పాస్ట్ ఏంటి అంటే మీరు వాకౌట్ చేసినట్లే కనిపిస్తుంది. మీరు బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారు. 2 of swords, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. వై పైల్ 2 వ్యూవర్స్ వాక్డ్ అవే ఫ్రమ్ దేర్ పార్ట్నర్. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్డ్ అయ్యారు అంటే మీ మీరు కొంచెము కన్ఫ్యూజ్డ్ అంటే ఏంటి, మీకు బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారనమాట. వై 9 of wands, ఎందుకు వాళ్ళు ఎందుకు బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారు, వాట్ హ్యాపెన్ టు దెమ్. బౌండరీస్ ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే మళ్ళీ 6 of cups. మీ పాస్ట్లో కూడా మీ పర్సన్ మీకు మీ దగ్గర లేరు. ఓకే, ప్లీజ్ క్లారిఫై మీ వాట్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్. మీరు దూరం అయిపోయి చాలా డేస్ అయినట్లుందండి, చాలా ఇయర్స్ అయింది మీరిద్దరు విడిపోయి. సో మీరు మీ పర్సన్ని అనుమానించి మీ పర్సన్తో చాలా చాలా హార్డ్గా బిహేవ్ చేశారనమాట, కోల్డ్గా బిహేవ్ చేశారు. సో మీ పర్సన్ గురించి మీరు చాలా స్టాప్ చేశారు, అది మీ పర్సన్కి నచ్చలేదు. మీ పర్సన్ని మీరు చాలా స్టాప్ చేశారు. స్టాప్ చేయటం అంటే మీ పర్సన్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు, నా పర్సన్ కరెక్టా కాదా అని. సో మీరు అలా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీ పర్సన్ ఒక ప్లే బాయ్ అని మీకు అర్థమైంది, తను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అర్థమైంది. సో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అర్థమైపోయిన వెంటనే మీరు వాకౌట్ చేసేసారు. మీరు అది అతని గురించి తెలుసుకున్న తర్వాత మీరు పాస్ట్లో నా పర్సన్ ఇంతగా లవ్ చేశారు, ఇదంతా అబద్ధమా, ఇది అందరితోనూ ఇలాగే బిహేవ్ చేస్తాడు ఇతను, నేను చాలా మోసపోయాను అని మీరు ఆ ఫీలింగ్స్ మీరు తట్టుకోలేకపోయాడనమాట. అందుకని మీరు వాకౌట్ చేసేసారు, ఇట్లాంటి పర్సన్ దగ్గర నేను ఉండకూడదు అనుకొని వాకౌట్ చేసేసారు. సో మీ పర్సన్ నిజంగా ప్లే బాయా, నిజంగా చెడ్డవాడా అనేది ఇప్పుడు మనం చూద్దాము. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ నిజంగా బ్యాడ్ పర్సనా, ప్లీజ్ క్లారిఫై మీ వాట్ ఈస్ హిస్ ఆర్ హర్ క్యారెక్టర్. ఆమె కానీ అతని క్యారెక్టర్ ఏంటి, ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్ చూపించండి. మా పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్ మంచి పర్సనా కాదా. ఏస్ ఆఫ్ వాట్స్, వాళ్ళు నిక్కచ్చిగా మాట్లాడే పర్సన్స్ అండి. వాళ్ళు పేజ్ ఆఫ్ వర్డ్స్ ఏది తొందరగా నమ్మరు, వాళ్ళు బాగా అనలైజ్ చేసి అంత క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే ఏదైనా ముందుకు వెళ్తారనమాట. వాళ్ళు ఈజీగా దేన్ని బిలీవ్ చేయరు. వాళ్ళు ది క్వీన్ ఆఫ్ పెంటకల్స్, వాళ్ళు చాలా కొంచెము మనీ మైండెడ్ పర్సను. వాళ్ళు కొంచెం సఫిషియంట్ సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్స్ అనమాట మీ పార్ట్నరు. అలాగే వాళ్ళు ప్రేమ మనసులో ఉంటారు కానీ బయట చూపించరు. ప్లీజ్ క్లారిఫై మీ ద ఏస్ ఆఫ్ వర్డ్స్. ది ఫూల్, సో వాళ్ళు బ్లైండ్గా అనమాట, వాళ్ళు క్లారిటీ ఉన్నా కూడా వాళ్ళు ఒక చిన్న పిల్లల చేష్టలు చేస్తూ ఉంటారనమాట మీ ఏమంటారు మీ పార్ట్నర్. అందుకని కొన్ని తప్పులు చేయొచ్చు అనమాట. ఏదంటే మనసులో ఏదైనా స్ట్రాంగ్గా చెప్పేస్తారు, వాళ్ళకి ఇది కరెక్ట్ అని అనిపించిన వెంటనే బాగా అనలైజ్ చేసి వాళ్ళకు
బాగా అనలైజ్ చేస్తారు, స్టాక్ చేస్తారు అన్నాను కదా. అట్లా మీ పర్సన్స్ ఏదైనా తొందరగా చేసేస్తారనమాట. దే విల్ ఇంప్లిమెంట్ ఇట్ ఫాస్ట్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఆఫ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. పేజ్ ఆఫ్ వర్డ్స్. వాళ్ళు దేన్ని అంత ఈజీగా వదులుకోరు. ఇది అనాలిసిస్ అనమాట. ఏదైనా ఆలోచన వస్తే టక్కుమని చెప్పేస్తారు, అలా చేసేస్తారు. కానీ ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు చాలా ఎక్కువగా అనాలిసిస్ చేస్తారు. అంత ఈజీగా ఎవరిని వదులుకోరు. సో అంత ఈజీగా అయితే ఖచ్చితంగా వదులుకోరు. అది అది హార్డ్ అనమాట వాళ్ళకి వదులుకోవటం. ప్లీజ్ క్లారిఫై మీ అబౌట్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. వాళ్ళు ఏదైనా కూడా బాగా క్వీన్ ఆఫ్ పెంటకల్స్ లాగా మంచిగా ఇండిపెండెంట్గా ఉండాలని గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఓకే, దీన్ని బట్టి చూస్తుంటే మీ పర్సన్ బ్యాడ్ పర్సన్ అయితే కాదండి. మీరు అనుకుంటున్న విధంగా యువర్ పర్సన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్. బట్ కొంచెము తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ అంటే తొందరగా బయటికి చెప్పేస్తారు కానీ బట్ వాళ్ళు ఏదైనా యాక్షన్ మాత్రము అంత అనాలిసిస్ చేస్తారనమాట. యాక్షన్ అంటే మిమ్మల్ని వదిలిపెట్టడం, మీ లైఫ్లో నుంచి వదిలిపోవడం అలాంటివన్నీ ఈజీగా చేయరు. ఏదైనా తొందరగా నమ్ముతారేమో కానీ ఆ నమ్మిన దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మాత్రము కొంచెం ఆలోచించే చేస్తారనమాట. ఓకే, ఇది మీ పర్సన్ని మీరు నమ్మచ్చు. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూస్తాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్ టువర్డ్స్ మై పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి పైల్ టు వ్యూవర్స్ మీద. ఫీలింగ్స్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ప్లీజ్ క్లారిఫై మీ అబౌట్ ది టెంపరెన్స్ కార్డ్. వాళ్ళు కూడా హార్ట్ బ్రేక్ చేశారు, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు అని ఎవరో ఒక థర్డ్ పార్టీ వలన. వాళ్ళు యాక్చువల్గా ఏదో సంథింగ్ ఒక మనీ మైండెడ్ కాదు కానీ మనీ కోసం వాళ్ళు కొంచెము ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు కదా. సో అందుకని తొందరగా రాంగ్ స్టెప్ వేసేసాడనమాట. సో సంథింగ్ ఒక గ్రౌండ్ వర్క్ చేయాలి అని, ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అని మేబీ ఒక తొందరగా ఒక రాంగ్ స్టెప్ చేశారు. బట్ మిమ్మల్ని అయితే మోసం చేయాలని కాదు. సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో ఒక థర్డ్ పార్టీని నమ్మడం వల్ల మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశాను అని, ఇప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. సో చూడండి, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డెక్ కూడా ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మీ పైన తనకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే తనకి నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి. ప్లీజ్ క్లారిఫై మీ అబౌట్ 9 of Swords. ఇదంతా నా ఆలోచన వల్లే జరిగింది, నేను రాంగ్గా థింక్ చేశాను. దిస్ ఈజ్ ఆల్ ఇదంతా ఎందుకు జరిగింది, నేను ఇట్లా రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల అని వాళ్ళకి అర్థమైంది. ప్లీజ్ క్లారిఫై మీ అబౌట్ ది 7 of Cups. ఇప్పుడు అనవసరంగా నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఇట్లా రాంగ్ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే అప్పుడు నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానని మీరు క్వశ్చన్ చేస్తారు. సో ఆల్రెడీ మీరు క్వశ్చన్ చేస్తారు. మీరు అట్లా క్వశ్చన్ చేయడం వల్లే మీరు ఇద్దరు విడిపోయినారు. సార్ మళ్ళీ పోయినా మీరు మరీ అలానే క్వశ్చన్ చేస్తారు అని వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారనమాట. సో దానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇది అంటే మీ పర్సన్ ఫీలింగ్స్. అలాగే మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద పైల్ టు వ్యూవర్స్ పర్సన్ ఇంటెన్షన్స్. ప్లీజ్ గివ్ మీ ద పైల్ టు వ్యూవర్స్ పర్సన్ ఇంటెన్షన్స్. ఓకే, ఇంటెన్షన్స్ మీకు మళ్ళీ ఒక ఆఫర్ చేయాలి అనుకుంటున్నాడు తన లవ్ని. మీ దగ్గరికి రావాలి అని ఉంది కానీ ఒక స్టెబుల్గా వచ్చే ఆలోచనలు లేవన్నమాట. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే హాయ్ అని ఒక మెసేజ్ పెడతాడనమాట. అంతేగాని మళ్ళీ దాని నుంచి అంటే జస్ట్ హాయ్ చెప్పడం వల్ల మీరు ఎలా కన్విన్స్ అవుతారు చెప్పండి. సో అలాగా ఒక మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఆ పర్సన్కి ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు. ఓకే, ఆ కార్డ్ అనమాట ఇది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, కన్ఫ్యూజన్లో ఉన్నారు. మిమ్మల్ని కన్విన్స్ చేయాలంటే ఎలాగా కన్ఫ్యూజ్. ప్లీజ్ క్లారిఫై మీ ద ఏస్ ఆఫ్ పెంటకల్స్.
ఓకే. వాళ్ళకి అర్థమైపోయింది. మీకు లవ్ ఆఫర్ చేయటమే అతని యొక్క ఆశ అనమాట. సో, హీస్ చూజింగ్ టు కన్విన్స్ యూ. హీస్ చూజింగ్ టు ఆఫర్ ఎ లవ్ టు యూ. తను ఏది ఎన్నుకున్నాడు అంటే మీకు ప్రేమ ఇవ్వాలి. మిమ్మల్ని పొందాలి అనేది తన కోరిక ప్రస్తుతానికి. ప్లీజ్ క్లారిఫై మీ ద పేజ్ ఆఫ్ వ్యాన్స్. పేజ్ ఆఫ్ వ్యాన్స్. సో, మీరే తన ఎంప్రెస్. లేకపోతే మీతో ఉంటేనే తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అన్న విధంగా. కానీ మిమ్మల్ని పొందడానికి తనకొక మంచి మీరే తన ప్యాషన్. తనకొక మంచి వే లేదు, దారి లేదు. ప్లీజ్ క్లారిఫై మీ ద టూ ఆఫ్ స్వర్డ్స్. తను మిమ్మల్ని మోసం చేశాడు. సో, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతారా, నమ్మడా? సో అది అనమాట. సో ఇప్పుడు మిమ్మల్ని ఎలా పొందాలి అని మిమ్మల్ని స్టాక్ చేస్తున్నాడు. సో ఫేస్బుక్లో కానీ సో అట్లా ఆ విధంగా అనమాట. సో దే ఆర్ స్టాకింగ్ యూ. సో ఇది అండి వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే మిమ్మల్ని ఎంప్రెస్గా చూసుకోవాలి. సో ఎంప్రెస్గా చూసుకోవాలి అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ వేస్ అనమాట. దారి లేదు అలా. అది కేవలం ఆలోచనలే తప్ప ఇంప్లిమెంట్ చేయడానికి దెర్ ఈజ్ నో వే. ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తను ఆల్రెడీ మనీ కోసం వెళ్ళాడు కానీ తను మోసపోయాడు అక్కడ కూడా. ఓకే, తను మోసపోయాడు. మీకోసమే మనీ ఎర్న్ చేయాలి అనుకున్నాడేమో, బట్ హీ గాట్ బ్యాక్ స్టాబ్డ్. తను మోసపోయాడు. ఓకే, ఇంటెన్షన్స్ అయితే అవి. సో నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాడా లేదా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నరు నెక్స్ట్ యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటాడా? ఏదైనా ఒక నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాడా పైల్ టు వ్యూవర్స్ని కలవటానికి? నెక్స్ట్ యాక్షన్ వీళ్ళు కూడా సేమ్ అండి. థర్డ్ పార్టీ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారానే కలుసుకోవాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్ యాక్షన్ ది డెవిల్ కార్డ్. చాలా మీ పైన ఒబ్సెసివ్గా ఉన్నారనమాట. ఎలా కలుసుకోవాలి, అలా ఏం చేయాలి అని చాలా ఒబ్సెసివ్గా ఉన్నారు. ఈ అబ్సెసివ్నెస్ ఉంటే కొంచెం కష్టం అండి. మళ్ళీ 2 ఆఫ్ పెంటకల్ వచ్చింది. బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు. అంటే అంత అంత ఎర్లీగా పాసిబుల్ అవ్వదు. ఒబ్సెసివ్గా ఉన్నారంటే థింగ్స్ తొందరగా వర్కౌట్ అవ్వవు. 9 ఆఫ్ స్వర్డ్స్ అంటే నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ప్లీజ్ క్లారిఫై మీ. అదే 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మిమ్మల్ని కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద డెవిల్. ఓకే, డెవిల్ ఇలాంటి అబ్సెసివ్నెస్ ఉంటే తొందరగా బయటికి చెప్పారనమాట. అందుకనే మనసులో చాలా మీ గురించి 24/7 థింక్ చేస్తున్నారు, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఈగో దెబ్బతింటుంది. సో వాళ్ళ ఈగో దెబ్బతింటుంది, కానీ వాళ్ళు థర్డ్ పార్టీ వలన మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద 2 ఆఫ్ పెంటకల్స్. చూడండి, మళ్ళీ మిమ్మల్ని కలవాలి అని ఉంది, కానీ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు. దేని గురించి ఇంకా ధ్యాస లేదు. కానీ ఏం చేయాలి, వాళ్ళ ఇగో అడ్డం వస్తుంది. సో వాళ్ళకి కొంచెం ఇగో ఎక్కువ ఉందండి. పైల్ టు వ్యూవర్స్ మీ పర్సన్కి ఇగో కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే మిమ్మల్ని మీరు చెప్పిండేది కాదు అనేసి వెళ్ళిపోయారు కదా. సో అప్పుడు మీరు ఆల్రెడీ మీ పర్సన్ని క్వశ్చన్ చేశారు, బట్ మీ పర్సన్ అట్లే వెళ్ళిపోయినట్లున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. తను మీరే డామినేట్ అయిపోతారు, మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారు అని అలా భయపడుతున్నారనమాట. కొంచెం మీ పర్సన్ అయితే బాగా ఈగో పర్సన్. ఓకే, సో అంత తొందరగా అయితే యాక్షన్ తీసుకోరని వచ్చింది. సో మీకు మీ ఫైనల్ అవుట్కమ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ చెప్పండి, మా పైల్ టు వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి, ఫైనల్ అవుట్కమ్ ఏంటి? కొంచెం ఫ్యూచర్లో అన్న వాళ్ళ పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ గివ్ మీ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. 4 ఆఫ్ కప్స్, కన్ఫ్యూజ్డ్. మీరు కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రావాలి. 3 ఆఫ్ పెంటకల్స్. ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ బయటికి రావాలి ఫస్ట్. 5 ఆఫ్ స్వర్డ్స్. మీ రిలేషన్షిప్ కొంచెం కష్టమేనండి. ఫైనల్ అవుట్కమ్ అంటే మీరు ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. సో ఈ 9 ఆఫ్ కప్స్, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఒకరి మీద ఒకరు మోసం చేసుకోవడం ఆపేసేయాలి. ప్లీజ్ క్లారిఫై మీద 7 ఆఫ్ కప్స్. మీరు ఏది సరిగ్గా డిసైడ్ అవ్వకోకుండా మీది పొందాలి, లేకపోతే
అదే మీరు సరిగ్గా డిసైడ్ అవ్వట్లేదండి. లేకుంటే మీ పర్సన్ మీద కాకుండా మీరు వేరే వేరే దాని గురించి మీ ఆలోచనలన్నీ పోతున్నాయి. సో మీరు మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇలా డిఫరెంట్ రూట్స్లో మీరు పరిగెత్తకూడదు. ప్లీజ్ క్లారిఫై మీ ద 3 of Pentacles. హ్మ్. మీరు మీరు ఒకరినొకరు ఇద్దరు ఎలా ఉన్నారు అంటే మీ రిలేషన్షిప్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే ఫస్ట్ థర్డ్ పార్టీ ఉన్నారు అనే ఆలోచనలు వదిలేసి మీరు మంచి పాజిటివ్ థింకింగ్ చేయాలి. లేదు అంటే మీ రిలేషన్షిప్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ప్లీజ్ క్లారిఫై మీ ద 5 of Swords. 5 of Swords అంటే సేమ్ మీరు యాక్చువల్గా మీరు నిజంగా అంటే మీ లైఫ్లో ఏమీ లేదండి. థర్డ్ పర్సన్ కూడా లేరు. ఆ, మీరు ఒకరి మీద ఒకరు డౌట్లు పడుకుంటూ మీ లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉంటారో అప్పుడే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. లేదు అంటే ఫ్యూచర్ అవుట్కమ్ కూడా ఇట్లే ఎప్పుడు డౌట్ పడుకుంటూ ఇలాగే ఉంటుంది. మీరు కలవరనమాట. సో మీ ఫ్యూచర్ అవుట్కమ్ ఫైనల్ అవుట్కమ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే యూ బోత్ హ్యావ్ టు వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ డెసిషన్. మీ డెసిషన్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్లా కోల్పోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉండకూడదు. సో పై టు వ్యూవర్స్ మీ రీడింగ్ అయితే చాలా నెగిటివ్గా వచ్చిందండి. సో మీరు మీరు నిజంగా అంటే ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంటే ఫస్ట్ మీరు ఈ రీడింగ్ ఇలాంటి నెగిటివ్ థాట్స్ థర్డ్ పర్సన్ ఉన్నారు అనే దాని గురించి ఆలోచించుకుంటే బయటకు రండి. మీ జీవితాలు మీరు చక్కదిద్దుకోండి. మీ జీవితం మీద మీరు ఫోకస్ చేశారు అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్స్ బాగవుతాయి. ఓకేనా? నేను చెప్పేది అదే. మీకు నిజంగా అంటే మీ పర్సన్ మీద నమ్మకం ఉంది అంటే యూ కెన్ ఇగ్నోర్ హిమ్. మీ లైఫ్లో ఇంకా చాలామంది ఉంటారు. సో మీరు అట్లా మీ లైఫ్ ఏదో మీరు చూస్ చేసుకోండి. అంతేగాని ఎప్పుడు మీ పార్ట్నర్ గురించి ఉన్న వాటిని గురించి ఆలోచించండి. పోయిన వాటి గురించి ఆలోచించకండి. అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇదే అంటే నేను పాజిటివ్ వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్న సజెషన్. ఓకేనా అండి? ఇది మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేదంటే లేదు. కావాలంటే మీరు ఇది పర్సనల్ రీడింగ్ చేయించుకోవచ్చు. అందుకు మీరు ఇది చూసి మీరు హర్ట్ అయితే అవ్వకండి. పర్సనల్ రీడింగ్ చేయించుకుంటేనే మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద మెసేజెస్ ఆఫ్ పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క మెసేజెస్ ఏంటో చూద్దాం. మీకు ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. కమ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. మీరే అతని లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. చెప్పాను కదా, అతను ఒక ఈగోయిష్ పర్సన్. సో మీరే అతని లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. మీకు మరి ఇదే వచ్చిందండి. బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ పేరెంట్స్ అండ్ మీ పేరెంట్స్ మీ ఇద్దరిని విడగొట్టారేమో. సో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంకా ఏం చేద్దాం, తప్పదు. మీ పర్సన్ ఈగోయిష్ పర్సన్ కాబట్టి ఇట్లాంటివన్నీ ఏం పట్టించుకోవద్దండి. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యువర్ కంప్లైనింగ్ నేచర్. మీరేదో కంప్లైంట్ చేస్తున్నారంట అండి. సో తను ఫెడప్ అయిపోయినాడంట, ఆమె కానీ అతను కానీ. లెట్స్ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ స్టార్ట్ ఏ న్యూ జర్నీ. సో మీరే వెళ్ళి మీరే జర్నీ స్టార్ట్ చేయాలంట. ఇంకా అతను ఈగోయిష్ పర్సన్ అని చెప్తున్నాను. ఇంకా మీరు అతన్ని నమ్మితే మీరు అతనితోనే ఉండాలి అనుకుంటే యూ కెన్ టాక్ విత్ హిమ్. బట్ అతని ఈగోయిష్ నేచర్ అలాగే ఉంటుంది. సో మీ ఫ్యూచర్ కూడా బాగలేదండి. ఇలాంటి పర్సన్స్తో ఉంటే అలానే ఫైనల్ అవుట్కమ్ అలానే ఉంటుంది. ఎప్పుడు చూసినా థర్డ్ పార్ట్ అతను లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేయడు. మీరు కూడా పాజిటివ్గా ఉండరు. మీ లైఫ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో టు వ్యూవర్స్, మీరు ఇట్లాంటి పర్సన్తో డీల్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ హిమ్ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ విత్ అనదర్ పర్సన్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ మై సజెషన్. లేదు అంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ చేయించుకోండి. ఓకే, ఇంకా నౌ నేను ఐఎమ్ గోయింగ్ టు పైల్ 3 వ్యూ రీడింగ్స్. పైల్ 3 వాళ్ళది తామస గుణాలు అనమాట. సో దిస్ ఈస్ ద పైల్ 3 వ్యూవర్స్ రాశి. కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. వాళ్ళ వాళ్ళ కలర్ వచ్చి బ్లాక్ అనమాట. సో మీరు బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నారు అంటే యూ కెన్ గో విత్ పైల్ 3 రీడింగ్. సో ఈ రాశులు మీరు ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 23 మధ్యలో పుట్టింటే, లేదు అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21, లేదంటే డిసెంబర్ 22 నుంచి జనవరి 19, లేదంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు కూడా పైల్ 3 కార్డ్ పిక్ చేసుకోవచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు start the reading of pile 3. Universe
యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. సో మీకు ఈ ఫీలింగ్స్ రెజనేట్ అయితేనే యూ కెన్ గో విత్ ది పైల్ 3. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. ఓకే, మీకు అన్యాయం జరిగింది, మీకు మోసం జరిగింది అనుకుంటున్నారు. మీ కోరుకున్న దాన్ని సాధించాలి అనుకుంటున్నారు. అలాగే మీరు కోరుకున్న దాన్ని సాధించాలి అంటే మీరు ఉన్నదాన్ని కోల్పోకూడదు. మీరు కొంచెం పొసెసివ్గా ఉన్నారనమాట. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ స్వర్డ్స్. మీరు ఎవరైతే ప్రేమించారో వాళ్ళే నిన్ను మోసం చేశారు అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ పెంటకల్స్. మీరు చాలా హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని మీరు కోరుకున్నది పొందాలి అనుకుంటున్నారు. ప్లీజ్ క్లారిఫై మీ ద 4 ఆఫ్ పెంటకల్స్. సో అది ఎలా పొందాలి అని మీరు ఒక యోగిలాగా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. అంటే దానికోసం నేను ఏం చేయాలి, నేను ఉన్నదైతే పోగొట్టుకోలేను, నా పర్సన్ నాకు కావాలి, నా పర్సన్ నన్ను మోసం చేసినా కూడా నాకు కావాలి. సో నా పర్సన్ నుంచి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో కావాలి, అలా ఉన్నారనమాట. మీ పర్సన్ని మీరు వదులుకోలేరు, లేకుంటే మీ పర్సన్ కోసం మీరు ఏదైనా వదులుకోవాలి అనుకుంటున్నారో దాన్ని వదులుకోరు, అండ్ మీ పర్సన్ని కూడా వదులుకోరు అనమాట. అలా ఉన్నారు. అలా చేయాలంటే నాలో ఉండే తప్పులేంటి, నేను ఏది మార్చుకోవాలి, లేదు అంటే నేను మార్చుకోకుండా కూడా నా పర్సన్ని ఎలా కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, అది కావాలి అనుకుంటున్నారు. ఓకేనా, ఇది మీ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ మ్యాచ్ అయ్యాయంటే యూ కెన్ గో విత్ దిస్ రీడింగ్ అనమాట. పైల్ 3 వ్యూవర్స్, మీ ఫీలింగ్స్ ఇది మ్యాచ్ అయ్యాయంటే యూ కెన్ కంటిన్యూ. మీ పర్సన్ మిమ్మల్ని ఏదో మోసం చేశారని మీరు అనుకుంటున్నారు కదా. సో మీ పాస్ట్ ఏంటో చూద్దాం. యూనివర్స్, మా పైల్ 3 వ్యూవర్స్ యొక్క పాస్ట్ ఏదో చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద పాస్ట్ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క పాస్ట్ ఏంటో చెప్పండి. సరిగ్గా షఫుల్ చేయాలి. ప్లీజ్ గివ్ మీ ద పైల్ 3 వ్యూవర్స్ పాస్ట్. వాట్ హ్యాపెన్ బిట్వీన్ పైల్ 3 వ్యూవర్స్ అండ్ పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్. పాస్ట్లో ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, ఎందుకు పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు పైల్ 2 వ్యూవర్స్ని మోసం చేశారు. వాట్ హ్యాపెండ్. 9 ఆఫ్ వాండ్స్. ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. 3 ఆఫ్ వ్యాండ్స్. నాకు థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ. మరి 4 ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ క్లారిఫై మీ ద 9 ఆఫ్ వ్యాండ్స్. ప్లీజ్ క్లారిఫై మీ 3 ఆఫ్ వ్యాండ్స్. Please clarify me the 4 of Pentacles. దీన్ని బట్టి చూస్తుంటే సేమ్ ఇక్కడ కూడా నాకు ఎక్కువగా మనీ మ్యాటర్ అండ్ మనీ మ్యాటర్ ఎక్కువ కనిపిస్తుంది, ప్యాషన్ కూడా తక్కువ కనిపిస్తుంది, ఇంకా ఫియర్, కోపము, పొగరు అవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. క్లారిఫికేషన్ కావాలి. మీ పాస్ట్లో ఏం జరిగింది అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు ఎందుకు అంత పొసెసివ్గా ఉన్నారు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినట్లున్నారు అండి. లేకుంటే మీరే మీ పర్సన్ని దే క్వశ్చన్ యూ. సో దానివలన అంటే మీరు నాకు ఇస్తున్న ఇంపార్టెంట్ వేరే వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు. ఓకే, మీరు మీ పర్సన్కి మీకు తెలిసిన వాళ్ళకి మీకు ఖర్చు పెడుతున్నందుకు నాకు ఖర్చు పెట్టట్లేదు. మీరు నా నుంచి దూరంగా ఉంటున్నారు. సో అంటే ఆ విధమైన ఫియర్స్, ఆ విధమైన భయాలు మీకు ఏర్పడ్డాయి, మీ ఇద్దరిలో ఎవరికో ఏర్పడ్డాయి. సో ఆ ఏర్పడడం వలన మీ మధ్య గొడవ జరిగింది, అంటే మీ మధ్య మిస్కమ్యూనికేషన్ ఏమో జరిగింది. సో అది జరగడం వల్ల అది ఎందుకు మీరు ఆ మిస్కమ్యూనికేషను ఆలోచనలన్నీ ఎందుకు వచ్చాయి, మీరు మీ పర్సన్ని స్టాప్ చేయడం మొదలుపెట్టారు. మీరు మీ పర్సన్ని ఇష్టపడడం కాకుండా మీ పర్సన్ని ఎప్పుడైతే మీరు డీప్గా ఇన్డెప్త్గా ఆలోచించారు అంటే సో అప్పుడు మీ పర్సన్ మీద అనుమానాలు వస్తాయన్నమాట. సో నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని మీరు
దూరం పెట్టేశారనమాట. అంటే ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎవరో థర్డ్ పర్సన్కి ఇస్తున్నారు కానీ నాకు ఇవ్వట్లేదు. తర్వాత అందుకని మీరు మీరందుకే మీరు గోడడప్ చేసుకున్నారనమాట. అంటే మీ మనసు మీ మాట వినలేదు. లేదు థర్డ్ పర్సన్ ఉంది, ఆ థర్డ్ పర్సన్కి నా పర్సన్ చాలా వాల్యూ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు అని మీరు ఇంకా డైరెక్ట్గా మీ పర్సన్ని మీరు క్వశ్చన్ చేసేసారనమాట. మీరు నువ్వు నాకు వేరే వాళ్ళకి ఇచ్చినంత వాల్యూ నాకు ఇవ్వట్లేదు, నువ్వు పొసెసివ్గా ఉన్నారు, నా కోసము ఆ థర్డ్ పర్సన్ ఎవరో వదులుకోవట్లేదు, నువ్వు నువ్వు నేను చెప్పినట్లే వినాలి కానీ నువ్వు నేను చెప్పినట్లు వినలేదు అని మీ పర్సన్ని డిమాండ్ చేశారు మీరు. సో దానివల్ల మీకు డిస్టెన్స్ ఏర్పడిందనమాట. మీరు మీ మనసు మీ మాట వినకపోవడం వల్ల, మీరు మీ పర్సన్ని అనుమానించడం వల్ల యూ బోత్ గాట్ సపరేటెడ్. ఇది అండి మీ పాస్ట్. ఓకే, ఇది మీ పాస్ట్ అయినా సో యూ కెన్ కంటిన్యూ దిస్. ఒక అట్లీస్ట్ 50-70% మ్యాచ్ అవ్వాలండి. సో దెన్ యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ Pile 3 రీడింగ్. ఓకే, నేను ఇంకా మీ పర్సన్ ఫీలింగ్స్, మీ దూరం అయిన తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూస్తాను. చెప్పండి యూనివర్స్, మా Pile 3 పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. ఓకే, ఫీలింగ్స్ ఏంటి, తను మనసులో ప్రేమ పెట్టుకున్నాడండి బట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ అవుట్. అసలు మీరు తన మీద అంత అనుమానాలు పడ్డారు కదా, సో మిమ్మల్ని కూడా నా మీద నీకు ఎందుకు అంత అనుమానం వచ్చిందని మిమ్మల్ని క్వశ్చన్ చేయాలని ఉన్నాడు. ఓకే, 2 of Pentacles. 2 of Pentacles అంటే సో జగిల్ అవుతున్నాడు, నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలి దీన్ని అని. ప్లీజ్ క్లారిఫై మీ ద Queen of Cups. ఓకే, ఇదంతా సడన్గా జరిగిపోయిందండి మీకు. ఇది ఏమంటారు అంటే ఇదంతా అనవసరంగా జరిగింది. ఇంత సడన్గా మేము దూరం అయిపోయాము, లేకుంటే సడన్గా అన్న తనకి మీ మీద చాలా లవ్ వచ్చేస్తుంది అనమాట. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఆఫ్ Queen of Swords. సో చాలా రోజులు అయిపోతుంది, ఇంకా నన్ను కాంటాక్ట్ చేయలేదు నా పర్సన్ అని వెయిట్ చేస్తున్నాడు మీ పర్సన్. అదే ఒకవేళ మీరు వెళ్ళి కాంటాక్ట్ చేసినా కూడా ఇన్ని రోజులు ఎందుకు కాంటాక్ట్ చేయలేదు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడనమాట. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of Pentacles. అలా అనుకుంటున్నాడు, అలా వస్తే నేను అడగాలనుకుంటున్నాడు. సో మోసం చేశారు. సో మీ పర్సన్ మోసం చేశాడు అని మీ పర్సన్కి కూడా తెలుసు. సో మోసం చేసినందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఆ మోసాన్ని నేను ఎట్లా కప్పిపుచ్చాలి. సో ఇదంతా హెడేక్గా ఉంది మీ పర్సన్కి. మీరే గెలిచారు, మీరు కనుక్కున్నారు, అతను చేస్తున్న మోసాన్ని మీరు కనుక్కున్నారు అని తను అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారంట. Pile 3 వ్యూవర్స్ పార్ట్నర్ వచ్చి నిజంగానే మీరు బ్యాక్ స్టెప్ ఏదో జరిగింది. ఐ విల్ ఆస్క్ దట్ క్వశ్చన్ టు యూనివర్స్ చెప్పండి. Pile 3 వ్యూవర్స్ నిజంగానే మా Pile 3 వ్యూవర్స్ని మోసం చేశారు అని చెప్పారు కదా, సో వాట్ హ్యాపెండ్, ఎందుకు ఏం చేశారు. సో నాకు తెలిసినంత వరకు మీరు పాస్ట్ ఏంటి అని అడిగితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదన్నారు. సో వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా, Pile 3 వ్యూవర్స్ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా? ప్లీజ్ గివ్ మీ, థర్డ్ పార్టీ ఉందా లేదా ప్లీజ్ క్లారిఫై మీ థర్డ్ పార్టీ. 2 of Wands, 8 of Cups, Queen of Swords. Please clarify me the 2 of Wands, Page of Wands. Please clarify me the 8 of Cups. Okay, please clarify me the Queen of Swords, Ace of Wands. థర్డ్ పార్టీ ఉందా అని అంటే మేబీ ఉన్నా కూడా దే హ్యావ్ చూజెన్ యూ ఓన్లీ అండి. థర్డ్ పార్టీ ఉందా అంటే పాస్ట్లో వాళ్ళు చూజ్ చేసుకున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ చాయిస్. వాళ్ళది అది పర్మనెంట్ చాయిస్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ ప్యాషన్. 8 of Cups. 8 of Cups అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది, అప్పుడు వాళ్ళు బై మిస్టేక్ చూస్ చేసుకున్నారు. అంటే అది స్ట్రాంగ్గా ఏమీ తీసుకోలేదు, వాళ్ళు కేవలం కొన్ని రోజులు అంటే మేబీ వాళ్ళ అవసరం కోసము వాళ్ళని అప్రోచ్ అయినట్లున్నారు. బట్ వాళ్ళ తర్వాత వాళ్ళకి అది రియలైజ్ అయ్యి వాకౌట్ చేసేసారు థర్డ్ పర్సన్ నుంచి. దే వాక్డ్ అవుట్. తర్వాత వాళ్ళ మధ్య కూడా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగిందనమాట. సో ఆ థర్డ్ పర్సన్ అయితే వాళ్ళ కర్మ, వాళ్ళకి సంథింగ్
పాస్ట్ బ్యాగేజ్ ఉంటుంది కదా మీ పర్సన్కి. సో పాస్ట్ బ్యాగేజ్ వల్ల పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన అది పాస్ట్ లైఫ్ నుంచి కర్మ, మిగిలిపోయిన కర్మ అనమాట. దానివల్ల వీళ్ళు ఆ థర్డ్ పర్సన్ని కలవాల్సి వచ్చింది. సో అట్ ప్రెజెంట్ ఆ థర్డ్ పార్టీతో కూడా లేరనమాట. అందుకని మీతో మళ్ళీ మీ గురించి ఫీలింగ్స్ ఉన్నాయి అతనికి, మీ గురించి ప్రేమ ఉంది. సో థర్డ్ పార్టీ అయితే కరెంట్లీ థర్డ్ పార్టీ అయితే లేదు. సో వాళ్ళు దే హ్యావ్ చూజన్ ది థర్డ్ పార్టీ అప్పుడు, బట్ ఆ థర్డ్ పార్టీ ప్రస్తుతానికి అయితే లేదు. ఓకే, చెప్పండి యూనివర్స్, మా పైల్3 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? పైల్3 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి పైల్3 వ్యూవర్స్ మీద? ఓకే, ఇంటెన్షన్స్ వచ్చి మీతో క్లారిటీగా ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. దే హ్యావ్ టు క్లారిఫై యువర్ రిలేషన్షిప్. సో మీరే తన కోరికని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి, మీరే తన కోరిక తను రియలైజ్ అయ్యాడు. సో వాళ్ళకి ఇంతకుముందు థర్డ్ పార్టీ దగ్గర నుంచి అలా థర్డ్ పార్టీని ఎలా చూస్ చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అది రాంగ్, నేను చూస్ చేసుకున్నది రాంగ్, వాళ్ళ కరెక్ట్ పార్ట్నర్ మీరే అని దే హ్యావ్ చూజన్ యూ. ప్లీజ్ క్లారిఫై మీ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో అట్లా మీతో క్లారిఫై చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే తను తను చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. అట్లా క్లారిఫికేషన్ చేసుకుంటేనే మీతో రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ వస్తేనే బెటర్ అని ఫీల్ అయిపోతున్నాడు. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 9 of Pentacles. తను యాక్చువల్గా మీరే తన కోరిక అని తెలుసు కానీ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఆఫ్ ఏస్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో మీ పైన కూడా చాలా ప్యాషన్ ఉంది, బట్ దానికి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అయితే తనకు రాలేదన్నమాట. ఏందో బ్లైండ్గా వచ్చేద్దాం అనుకుంటాడు కానీ సో తను ఈ పర్సన్కి కూడా దే ఆర్ వెరీ ఈగోయిష్ పర్సన్స్. సో మీకు తన ఇంటెన్షన్స్ అయితే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. చూడండి, వాళ్ళ మనసులో మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అనమాట. అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసేంత ఎమోషనల్గా లేరు వీళ్ళు. జస్ట్ ప్యాషన్ ఉంది, లేదంటే గాల్లో మాటలు అనమాట, అలాంటివి ఉన్నాయి. సో పైల్3 వ్యూవర్స్ కూడా కొంచెం ఎమోషనల్ కన్నా ప్యాషనేట్ కానీ సో కొంచెం లేట్ అయితే అవుతుంది. సో చూద్దాము ఫైనల్ అవుట్కమ్ ఏంటో. చెప్పండి యూనివర్స్, విల్ పైల్3 వ్యూవర్స్ పార్ట్నర్ విల్ టేక్ నెక్స్ట్ యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ నాట్? వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా తొందరగా? ప్లీజ్ క్లారిఫై మై క్వశ్చన్. యా, దే విల్ టేక్ అన్ యాక్షన్, బట్ స్లో మూవింగ్ అనమాట. ప్లీజ్ వన్ మోర్ కార్డ్. స్టక్ అయిపోయి కూర్చున్నాడు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, స్ట్రెంగ్త్ తెచ్చుకొని, బలం తెచ్చుకొని, ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశాడు కదా, అందుకని ఆలోచిస్తున్నాడు. బట్ ఎత్తైన బలం తెచ్చుకొని, స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ దగ్గరకు వస్తాడు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది చారియట్. ఒక మేనిఫెస్ట్ చేస్తున్నాడండి, మీ దగ్గరికి వచ్చేయాలి, మీరే దాని దగ్గరికి వచ్చేయాలని మేనిఫెస్ట్ చేస్తున్నాడు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ ఆగిపోతున్నాడు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ స్ట్రెంగ్త్. ఓకే, చాలా బలం తెచ్చుకొని మీ దగ్గరికి ఇట్లా ఒక బార్డర్ ఇట్లా బౌండరీలో ఉండకోకుండా మీ దగ్గరికి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. సో నిదానంగా అయినా ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి చెప్పండి? పైల్3 వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ పైల్3 రిలేషన్షిప్. ఓకే, 8 of Swords.
ఫైనల్ అవుట్కమ్ నైట్ ఆఫ్ కప్స్, నైస్ క్వీన్ ఆఫ్ కప్స్. కంగ్రాచులేషన్స్ అండి. మీ లైఫ్ కొంచెం బర్డన్గా ఉన్నా కూడా మీ మనసులో ఉన్న ఆ భయాలన్నిటినీ మీరు జయించారు అంటే అంటే మీరు యూ బోత్ కెన్ డూ ఇట్ అనమాట. కానీ మీరు చెయ్యలేరేమో అనుకుంటే మాత్రము మీ అవుట్కమ్ అయితే బాగుండదు. మీరిద్దరిలో ఎవరో ఒకరు ఎక్స్ప్రెస్ చేశారు, లేకుంటే మీ పార్ట్నర్ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసేలాగే ఉన్నారు, బట్ టైం పడుతుంది. సో మీ ఫైనల్ అవుట్కమ్ అయితే మంచిగా ఉంటుంది. మీరు మీలో ఉండే భయాలన్నింటినీ వదిలేసేయండి. మీ పార్ట్నర్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్. మీరు యాక్సెప్ట్ చేయండి. అప్పుడెప్పుడో మోసం చేశాడు కదా అని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారు అని మీరు మీ పర్సన్ని అనుమానించకండి. యువర్ పర్సన్ విల్ డెఫినెట్లీ కమ్ టువర్డ్స్ యూ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ పర్సన్. అది అనమాట ఈ ఫైనల్ అవుట్కమ్. సో ఎప్పటి లోపల మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని కూడా చూసి మీ పర్సన్ యొక్క మెసేజెస్ మీకు చెప్పేసి ఈ రీడింగ్ స్టాప్ చేసేస్తాను. చెప్పండి యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది టైం ఫ్రేమ్. ఎప్పటి లోపల మా పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ వచ్చి కన్వే చేస్తారు తన ఫీలింగ్స్ని. ప్లీజ్ ఎప్పటి లోపల యాక్షన్ తీసుకుంటాడు. ప్లీజ్ గివ్ మీ ద టైం ఫ్రేమ్. గివ్ మీ ఎనీ నంబర్. పేజ్ ఆఫ్ కప్స్, ఐ డిడ్ంట్ గెట్ ఎనీ నంబర్ హియర్. 6. ఓకే, 6 days, 6 weeks, 6 months. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్స్ వస్తాయండి. 6 to 8, 6 weeksలో 8 weeksలో కానీ మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. పైల్ 3 రీడింగ్ వాళ్ళది పాజిటివ్ రీడింగ్. ప్లీజ్ క్లైమ్ పైల్ 1 అండ్ పైల్ 3 రీడింగ్ చాలా బాగుంది. ఓకే, సో మీకైతే మంచి పాజిటివ్ అవుట్కమ్ వచ్చింది అండి. సో మీరు భయాలన్నిటినీ పక్కన పెట్టేసేయండి. నేను ఇప్పుడు మీ పార్ట్నర్ మీకోసం ఏం మెసేజెస్ పంపిస్తున్నాడో చూస్తాను. పైల్ 3 వ్యూవర్స్, మీకు ఇది పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ మీకు పైల్ 3 వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఇస్తున్నాడు. యు ఆర్ నో మోర్ నీడెడ్ ఇన్ మై లైఫ్. యు ఆర్ నో మోర్ నీడెడ్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు కోపంగా ఉన్నట్లున్నారండి, అందుకనే అలా చెప్పాడు. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ మెసేజ్. ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్. ఓకే, మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నాడండి మీ మీద, అందుకనే కింగ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, మిమ్మల్ని ఎందుకు వదిలేశాడంటే అతని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలి అనుకొని మిమ్మల్ని వదిలేశాడు అనుకుంటున్నాడు. వన్ మోర్ మెసేజ్. ఐ హోప్ యూ విల్ ఫర్గివ్ మీ సూన్. బట్ వెంటనే మీరు అతన్ని క్షమిస్తాడు అని అనుకుంటున్నాడంట. ఐఎమ్ విత్ యూ నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఏం జరిగినా కూడా ఆ పర్సన్ మీతోనే ఉంటారు అని ఇప్పుడు అంటున్నాడు. ఇంతకుముందు ఏం జరిగింది అంటే మేబీ ఇది కొంతమందికి రిలేట్ అవ్వచ్చు, కొంతమందికి రిలేట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ 2 మెసేజెస్ వచ్చి నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించాయి. నువ్వు నా లైఫ్లోని అవసరం లేదు అని వచ్చింది. ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్. ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్. ఓకే, మేబీ యూ కెన్ టేక్ ఇట్ ఆర్ నాట్. డోంట్ టేక్ ఇట్ వెరీ పర్సనల్లీ. ఓకే, దీస్ 2 మెసేజెస్ రియల్లీ వెరీ స్ట్రేంజ్. ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.